వచ్చి మరి నాకైతే తెలిసి 3 ఆదివారాలు అయితే ఆయన మాత్రం వర్తమానం దయచేస్తారు. మరి ఇంకా రానున్న దినాల్లో కూడా మనకు వర్తమానం దయచేస్తారు. మరి మా సంఘంలో కూడా మరి ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు దురాత్మలు ఉంటున్నాయో నేనైతే కొంతవరకు సంగతి కాబట్టి వచ్చి మనం చూశాను. అవన్నీ కొంతవరకు కూడా దూరం అవుతూనే ఉన్నాయి. మరి ఏదైనప్పుడు కూడా వారిని తప్పించండి. మా సంఘంలో శాంతి సమాధానం దయచేయండి. మరి కమిటీ వాళ్ళు మన సెక్రటరీ కూడా నడిపిస్తున్నారు. కాబట్టి గత ఆదివారం చెప్పారు సంఘం కూడా ఆర్థిక పరిస్థితులు ఉందని. ఎవరు మకాం కట్టాలంటే మరి కావడి మోసం అంటే బరువు ఎంతో తెలుస్తుంది. దానికి అభివృద్ధి కూడా మనం జీవించాల్సిందని మన ముఖ్యంగా మన శుక్రవారం పాస్టర్ వచ్చి కోర్టులో తెలుస్తుందిగా సెలబ్రేటెడ్ మరి మీరు తప్పించారు. అది చాలా బాధ అనిపించింది. ప్రత్యేకమైన ఆనందం నేను ప్రార్థన చేసుకున్నాను. అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా ఒకటి పాస్టర్ కుటుంబం చేస్తాను. మా పాస్టర్ కూడా రోజు ప్రతి ఆదివారం మాత్రం వర్తమానం అయితే మరి చక్కగా జీవిస్తున్నాను. ఈ సంఘం అభివృద్ధి కూడా తగ్గడానికి చక్కగా శాంతి సమాధానం అయితే ఇప్పుడు వరకు కోరుగా నడుస్తుంది. మిగతా అన్ని రోజులు కూడా ఎక్కడ నడపడానికి కూడా మరి సెక్రటరీ గారు జ్ఞానం వస్తే సమస్యలు పాపాలన్నీ వస్తాయి. ఏదైనా కూడా దేవుడు ప్రార్థన పెట్టి మరి దేవుడు మరి అతను మంచిగా చక్కగా నడిపించింది. బట్ అతను కుటుంబం ఆశ్రయించండి. ఈ చిన్న ప్రాంతం ప్రదేశం పెడుతున్నాం అంటే ఆమె కలిగిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామానికి అద్భుతమైనటువంటి మొదటి పునరుద్ధరణతో ప్రభు మన యొక్క బలయుగా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు సదాకాలం ప్రభువుకి కలుగుతారా. ప్రియమైనటువంటి సంఘమునకు అన్నిటిని సంఘంలో ఉన్న కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పునరుద్ధరణ శుభములు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావము మరొకసారి అందరికీ కూడా మెండుగా విడుదలై నడిపించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప ద్వారా సజీవులుగా మనం సజీవులే ప్రభువుని సేవిస్తారు. సజీవులే ఆయన్ని కనపరుస్తారు. సజీవులే ఆయనను చూచెదరు. సజీవులే ఆయనకు ఉన్నతమైనటువంటి గొప్ప ఒక ఉన్నతమైన సూచనలుగా ఉన్నారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన చాలా విషయాలను బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప సంఘాన్ని బట్టి సంఘంలో ఉన్న యాటిట్యూడ్స్ బట్టి ప్రత్యేకంగా నేనైతే ఆత్మలో పరవశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని బిడ్డల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఈ మహా పట్టణంలో దేవుడు పరిచర్యను ప్రారంభించాడు. ఈ పరిచర్య చూస్తున్నప్పుడు చాలా 18 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య కొనసాగుతూ ఉండగా పరంపరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలుగు యూనియన్ చర్చిని బట్టి నేను ప్రత్యేకంగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. పనుల విషయమైతేనేమి పరిచర్యలో సహకారులుగా ఎక్కడ కూడా నేను అరుదు నిజంగా ఈ సంఘాన్ని బట్టి నేను మరొకసారి దేవుడిని స్తుతిస్తూ సంఘంలో ఉన్న కుటుంబాలను బాబు దీర్ఘాయుషులుగా దేవుడు మనల్ని నిలిపి అనేక తరాలకి ముందుకు నడిపించుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నప్పుడు ప్రవాహాలు మనం వర్షాకాలానికి రాబోతూ ఉన్నది. చాలా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ ప్రవాహంలో ఎన్నో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బ్రతికినటువంటి మాత్రమే సజీవంగా ఉన్నవి మాత్రమే ప్రవాహానికి కొట్టుకుపోవు, కానీ ప్రవాహానికి ఎదురుగా వెళ్తాయి అన్నమాట. చనిపోయిన చేపలు పెద్ద పెద్ద మత్స్యములు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ బ్రతికినటువంటి చిన్న చేప అయినా సరే ఎంత పెద్ద ప్రవాహం అయినా దానికి ఎదురుగా ఈత కొడుతూ ఎదురుగా నిలుస్తుంది. ప్రతి సవాలుకి పట్టుకుంటుంది. ఈరోజు సజీవులుగా ఉన్న మనము, ప్రభు ఆత్మ కలిగిన మనము ఈ లోకం అనే ప్రవాహం కొట్టుకుపోతూ ఉంటుండగా సునామీ కంటే భయంకరంగా తీసుకు
తీసుకువెళ్ళిపోతూ ఉంటుండగా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆ బల్ల మనలో నిత్యము ఉంటుండగా మనము కూడా నిలిచేవాడిగా గెలిచేవాడిగా జీవం కలిగిన దేవుడు నడిపించుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం తక్కువ కనుక ప్రభు వల్ల దేవుడు పెట్టారా చాలా అద్భుతమైన ఉపదేశము. ప్రభు మనతో ప్రతి సమయంలో కూడా విస్తారముగా ఒక ప్రవాహాన్ని పంపుతాడు. ఈ ప్రవాహం అనే ఉపదేశము క్యారీ చేయటము నా వల్ల అయితే కాదు, మీ వల్ల కూడా కాదు. ఎందుకంటే విస్తారమైన జలములు, విస్తారమైన నది మన హృదయంలో నింపుతాడు ఆయన. అటువంటి విస్తారమైనటువంటి ఈ ఆహారాన్ని ఇవి వెంటు కాకుండా, లెస్ కాకుండా, పొడవు కాకుండా మీరందరూ కూడా మరలా వచ్చే ఆదివారం వరకు నిలబడాలంటే దేవుని యొక్క శక్తి అవసరమై ఉంది. దేవుని సంగమ ప్రతిసారి కూడా మనకి విజయం కావాలి, ప్రతి క్షణం కూడా మనం విజయం పొందాలి, జయం పొందాలి. అయితే వాటమి అనేటువంటిది పోయినప్పుడే, పాపం అనే వాటమి తొలగిపోయినప్పుడే మన జీవితంలో ఏమొస్తుందంటే విజయం అనేది వస్తుంది. ఈ చదువుకున్న మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు పెట్టారా 2-3 వచనాలు కలిసి ఉంటాయి ఇక్కడ. అయితే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో సపరేట్ గా ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 3వ వచనంలో మార్కు సువార్త గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16:3లో మనం చూస్తున్నాం, సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. To whom will remove the stone of problem to front of us. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ రాయిని ఎవరు పొర్లిస్తారు. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము ఆ రాయి ఎవరు పొర్లిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాయి. ఆ రాయి అనే సమస్య అనారోగ్యం అనే రాళ్ళు, ఆర్థిక సమస్యలనే రాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి చెప్పుకోలేనటువంటి కొన్ని రక్షణ లేనటువంటి రాళ్ళు. దేవుడు పెట్టారా ఎవరు పొర్లిస్తారు. పొర్లించడం వేరు, పొర్లించడం వేరు. దేవుడు పెట్టారా పొర్లించడం అనే మాట గిల్గాల్ అనే మాటకు పొర్లించుట. పాత నిబంధనలో మనం చూస్తాం ఆ మాట. అయితే పొర్లించటము ప్రియ దేవుడు పెట్టారా ఏంటంటే దేవుడు మన జీవితంలో దొరిలించడం అంటే చూడండి, ఉన్నటువంటి ఏదైనా సరే ఒక పై నుంచి క్రిందకు అమాంతంగా పడిపోవటమే దాన్ని దొరిలించడం. ఎంతైనా లోతు వెళ్ళిపోతూనే ఉంటుంది. దొరిలించడం అంటే ఏంటంటే ఉన్న దగ్గర దాన్ని కొంచెం జస్ట్ సైడ్ చేయడం అనేది అంటే దొరిలించడం. ఒక్కొక్క పదానికి ఆ సెంటెన్స్ బట్టి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనము దొరిలించడం అనే దానికోసం మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ రాయిని మా కొరకు పొర్లిస్తారు అనే ఒక సందిగ్ధంతో, డౌట్లతో ఉదయకాలమే ఈరోజు ఆదివారం పునరుత్థాన దినము. ఆ రోజుల్లో దేవుడు 2026వ సంవత్సరము నేటికి ప్రభు యొక్క పునరుత్థానం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ సమాధి దగ్గర ఎప్పటికీ కూడా ఈజ్ నాట్ హియర్, ఈజ్ రైజన్ అనే మాట సమాధి దగ్గర పెద్ద అక్షరాలతో ఆ యెరూషలేములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పెట్టారా ఎంత గొప్ప దేవుడు. నీ జీవితంలో ఏదైతే నీవు అడ్డుగా ఉన్న ఈ రాయి, ఇది నా తరమే కాదు, నా బిడ్డల తరంలో వల్ల కూడా ఈ రాయి తొలగిపోదండి. ఈ పట్టణంలో ఉన్న రాళ్ళు తొలగిపోవండి, ఈ దేశంలో ఉన్న రాళ్ళు తొలగిపోవండి అని నువ్వు అనుకోవద్దు. నీ పక్షమున ఆయన ఉన్నాడు, ఆ రాయిని తొలగించబోతున్నాడు. ఆమేన్. దేవుడు బిడ్డలారా ఈ రాయి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సూర్యోదయమైనప్పుడు చాలాసార్లు మన జీవితంలో రాయి తొలగించబడాలనుకుంటాం, కానీ సూర్యోదయం అయ్యిందా లేదన్నది చెక్ చేసుకోవాలి. మొదటగా మన జీవితంలో వెలుగు రావాలి. రాయి ఆల్రెడీ ఎప్పుడో ఆయన తొలగించేశాడు. నీకున్న సమస్య ఆయన ఎప్పుడో దూరపరిచాడు దేవుడు బిడ్డ. అయితే నీకు మొదట సూర్యోదయం అనేటువంటిది ఎప్పుడైతే నీకు అవసరమో, ప్రభా ఈ సమస్య ఎప్పుడు దొరిలించబడుతుంది అని ఒక సందేహం కదా. అయితే మొదటగా అది దొరిలించబడాలన్నా నీకు మొదట కావాల్సింది సూర్యోదయము.
సూర్యుడు అనేటువంటి మాట దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. పక్కన పూట ఎవరైనా యోగా చేసేవారు, ఆ వాకింగ్ చేసేవారు, ఆ ఉదయకాలము సన్ రైజింగ్ చూస్తున్నప్పుడు 4 టైప్ ఆఫ్ రైజింగ్ మనం చూస్తాం. మొదటగా ఆ వైట్ చూస్తాం, ఎల్లో చూస్తాం, దేవుని బిడ్డలారా తర్వాత ఆరెంజ్ చూస్తాం, ఆ తర్వాత రెడ్ చూస్తాం. అంటే 4 రకాలుగా సూర్యుడు ఆ యొక్క వెలుగును కనపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా జీవం కలిగిన దేవుడే ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. అంటే లోకానికి వెలుగైన దేవుడిని నీవు మోసుకొని వెళ్తూ ఉన్నావు. ఆ వెలుగు కూడా నీ జీవితంలో 4 విధాలైనటువంటి వెలుగుని, 4 విధాలైనటువంటి ఆ సన్ రైజింగ్ ని మనం ఆత్మ సంబంధంగా ఇతరులకు చూపించగలిగితే తప్పకుండా వారిలో ఉన్న వాళ్ళు కూడా వారికి కూడా అడ్డుగా ఉన్నది తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించుగాక. దేవుని బిడ్డ ప్రభువు దగ్గరికి ఎంతో ఆశతో వస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా ఆశతో వస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక రాయి కూడా వాళ్ళకి అడ్డుగా ఉన్నప్పుడు ఇక్కడ సూర్యోదయం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మొదటగా మనకి ఈ పొర్లించబడాలి అనేటువంటి సమస్య తొలగిపోవాలంటే ఈ యొక్క సూర్యోదయము ఏ రీతిగా ఉన్నదంటే దేవుని సంగమ ఆదికాండము 33వ అధ్యాయము, ఆదికాండము 33వ అధ్యాయము దేవుని సంగమ తీసినట్లయితే 32వ అధ్యాయము 31వ వచనం. జెనిసిస్ చాప్టర్ 32 verse 31. చూడండి, అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. చాలు పెనియేలు అనే మాటకి ద ఫేస్ ఆఫ్ ఎ గాడ్, దేవుని యొక్క ముఖ దర్శనం. దేవుని చూశాడు యాకోబు జీవితం ఇంకా చీటర్ ఆఫ్ ద లైఫ్, మోసకరమైనటువంటి జీవితం తొలగిపోయి ద లైఫ్ ఆఫ్ ఇస్రాయేల్గా అవతరించాడు. మోసం తొలగిపోయింది. దేవుని సర్వ ఇంకా వాగ్దానం కలిగినటువంటి జీవితం. సూర్యోదయం ఎప్పుడైతే తన జీవితంలో పుట్టినారనో తెగిపోయిన తర్వాత దేవుడు విడిచిపెట్టి పారిపోతున్నటువంటి రాజుగా ఉన్నాడు, దొరికిపోతూ ఉన్నాడు, పొరిగిపోతూ ఉన్నాడు, ఎక్కడ చూసినా నిలబడలేని పరిస్థితి. దేవుడు పిల్లల తన జీవితంలో ఎప్పుడైతే ఈ అద్భుతమైనటువంటి సూర్యోదయం, దేవుడే సూర్యోదయాన్ని కలగజేశాడు ఇశ్రాయేలు జీవితంలో. 33వ వచనంలో మనం పక్కన తిప్పితే అదే యాకోబు రాసిన ఆదికాండంలో యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత దేవుని సంగ అక్కడ చూడండి, మనకి యాకోబు ఏం చేస్తున్నాడంటే 17వ వచనంలో అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడును. దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా మార్చింది సుక్కోతులోకి వెళ్ళడానిక, పాకల్లోకి వెళ్ళడానిక. సూర్యోదయం నీకు ఇచ్చిన తర్వాత మళ్ళా నువ్వు ట్రిబ్యులేషన్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఈ భయంకరమైనటువంటి శ్రమ రావడానికి కారణం కూడా ఎప్పుడైతే దేవుడు నిన్ను బేతేలుగా వెళ్ళమంటూ ఉన్నాడు. కానీ ఇతర జ్ఞానం బట్టి ఇశ్రాయేలుగా మారినప్పటికీ కూడా పాకలు అనే మాట సుఖోతి పుట్టినోట్లో చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే we should transfer and the place to place and glory to glory. దేవుడు మనం ఇప్పుడు ఏమవ్వాలంటే became a temple of house of God, అంటే బేతేలుగా మార్చబడాలి. చాలా ఆశ్చర్యమో, చాలా ప్రాంతాల్లో సంఘాలు ఏంటంటే సంఘంలో వచ్చిన తర్వాత మళ్ళా ప్రభా ఈ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి, అయ్యా ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. గతంలో బాగా తీసుకొని సువార్త పరిచర్యలు, సంఘ పరిచర్యలు బాగా వాడబడ్డారు, మళ్ళీ ఇప్పుడు లోకంలో వెళ్ళిపోయారు. మళ్ళీ ప్రార్థన చేయండి అంటే ఎంత బాగా ఉంటుంది, ఎంత దుఃఖంగా ఉంటుంది. చాలా విజయాలు పొందినటువంటి ఒక అనుభవంలో ఉన్నప్పుడు ఎప్పుడేసిన పట్టిన అంటాడు, ఒకసారి పరలోక సంబంధమైన రుచి చూసిన తర్వాత బాహాటంగా మళ్ళా పాపం చేసినప్పుడు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. అంటే దేవుడికి అసాధ్యమా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ఆల్మైటీ గాడ్. ఆయన సమస్యలు సాధ్యమైనప్పుడు మరి
అసాధ్యం అంటూ ఉన్నాడేంటి? దేవుడు సంగమ నీ అంతటి నువ్వే మరలా సుక్కోతులోకి వెళ్ళిపోతున్నప్పుడు 34 అధ్యాయం ఏమవుతుంది? ఆ సుక్కోతులో పాక వేశాడు. ఈయన అనే కుమార్తె వలన ఎంత మరణమో, ఎంత రక్తపాతమో, ఎంత మంది చనిపోయాడు, ఎంత ఘోరం జరిగింది, ఎన్ని నాహత్యాలు అక్కడ తన కుమారులు దేవుని బిడ్డలారా సిమియోను లేవి వలన ఎంత భయంకరమైన పరిస్థితి యాకోబుకు ఇశ్రాయేలుగా మారిన వేదనే. ఈరోజు మన జీవితంలో సూర్యోదయమైంది దేవుని బిడ్డలారా. సూర్యుడు ఉదయించున్నాడు. ఈ బయట కనిపిస్తున్నటువంటి బాహ్యమైన సూర్యుడి కోసం నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో మహిమ కలిగినటువంటి సూర్యుడు ఆయన ప్రతి క్షణము కూడా ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ నీవు ఆకలనే సుఖోది దగ్గర ఆగిపోకూడదు. నువ్వు ఎక్కడ ఆగిపోవాలంటే బేతేలులోనే ఆగిపోవాలి. ఆమేన్. ఆ జీవితము బేతేలంగా సహవాసము, సంఘము, దేవుని యొక్క చిత్తము, దేవుడు మనకు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఒక లక్ష్యాన్ని మనము చేరుకోవడమే సూర్యోదయము. ఇంకా మనం చూస్తాం ఆ 19వ అధ్యాయము దేవుడు పెట్టిన భయంకరమైనటువంటి వ్యక్తి అతనే లోతు గారు. ఆయన కూడా ఆ పర్వతాల మీదకి వెళ్ళాయంటే ఆయన కూడా ఎక్కడికి వెళ్తున్నాడంటే కింద ఉన్నటువంటి గుహలోకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ కూడా సూర్యోదయము, సూర్యుడు ఉదయించెను. ఆయన అక్కడి నుంచి పరుగు చేస్తూ దేవదూతలే బలవంతంగా చేతులు పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోతేనే నెట్టివేస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఆయన పరుగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు అతను వెళ్ళిన తరువాతే అగ్ని గంధకాలు, ఆ సల్ఫర్ అనేటువంటివి, ఫ్రైడ్స్ అనేటువంటివి భూమి మీద ప్లాస్ట్ అయిపోవడం చూస్తూ మనం దేవుడు పెట్టారు. ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు మనకి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుడు పర్వతాల మీదకి వెళ్ళమంటే గుహల్లోకి వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఏమో బేతేలులోకి వెళ్ళమంటే సుక్కోత్ అనే పాకల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి కొంతమంది దేవుడు సంగమ దేవుడు మన పట్ల పెట్టుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సూర్యోదయము ప్రభువు పట్ల వారికి ఆశ ఉంది కాబట్టి మార్కు సువార్త వారు 16వ అధ్యాయంలో అద్భుతంగా వెళ్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం చదవడమా? Gospel of John chapter 20:12. తెల్లని వస్త్రము ధరించిన అద్భుతమైన మాట. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుంట కనబడెను. చాలు పిల్లరా, మనకి ఇష్టమైన వారైతేనే ఆ సమాధి మీద కూర్చుంటామండి, లేకపోతే సమాధి దగ్గర నిల్చుంటామండి, లేకపోతే చాలా దూరం నుంచి చూస్తాం. ఏదో సెంటిమెంట్గా లేకపోతే ఫీల్ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనం జస్ట్ ఇన్వాల్వ్ అవుతాం. కానీ ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు ప్రభుని ఆ యొక్క టూంలో, ఆ గుహలో సమాధి చేయబడినటువంటి నికోదేము కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ సమాధిలో ప్రభువుని అందులో ఉంచారు. తల దగ్గర ఒక దేవదూత, కాలు దగ్గర ఒక దేవదూతలు, ఇద్దరు దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఎంత మురిసిపోతూ ఉన్నారు, ఎంత ఇష్టంగా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు దేవదూతల సమాధిలో? ఎందుకు కూర్చున్నారమ్మా? ఏమైనా ఐడియా ఉందా? దేవదూతలు సమాధిలో రావాల్సిన పని ఏంటి అసలు? దేవదూతలు ఎక్కడ ఉండాలి? దేవుడి యొక్క మహిమ కలిగినటువంటి ఆయన మెసేజెస్ గా ఆయన పనిలో ఉండాలి. కానీ సమాధిలో ప్రభు లేడు కదా. ప్రభు ఏమని చెప్పాడు? వృద్ధులను రాక పెట్టుకున్నాము, సమాధిలో ఏమున్నది సున్నం కొట్టిన వారు అని ఆయన గద్దించాడు కదా. కానీ దేవదూతలకు జ్ఞానం లేదా? ఎందుకు దేవదూతలు సమాధిలో తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చొని ఉన్నారు? చెప్పండి, జయించారని కూర్చున్నారా? దేవుడి సంగమా, ఎందుకంటే చాలా మంది అంటారు యేసు ప్రభు దేవుడా, నీ యేసు ప్రభు ఆయన దేవుడికి ఎక్కడ రాయబడ్డది? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుడి కుమారుడు లేదా ఆయన ప్రవక్త. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ
ప్రవక్తే, దేవుడు బిడ్డలారా సమూయేలు ప్రవక్తే, దానియేలు ప్రవక్తే, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఏ ప్రవక్త అన్య గర్భంలో పోలేదు. సభలో సోదరులు చెల్లించండి. హల్లెలూయా. ఈ ప్రవక్త జీవం కలిగినటువంటి యూనిక్ వన్, ఆశ్చర్యకరుడైన ఈయన ఏదైనా ఒక ఆశ్చర్యం దేవుడు పెట్టారు. ఆయన జన్మలో ఆశ్చర్యం, జీవితంలో ఆశ్చర్యం, సమాజంలో కూడా ఆశ్చర్యమే మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క ఎక్సోడస్ చాప్టర్ 25లో నిర్గమాకాండము 25వ అధ్యాయం ఎందుకు దేవతలు కూర్చున్నారో ఒకసారి చూడదామా. 25వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం చదవండి. 20వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 20వ వచనం. ఆ కేరేవులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకటికి ఎదురుగా ఉండవలెను. ఆ కేరేవుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠము ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. ఆమేన్. ఈ 25వ అధ్యాయం అంతా కూడా మోషేకు కొండపైన దేవుడు ఒక నిరంతరాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాడు. ఆ ఫార్ములా హౌ టు ఎస్టాబ్లిష్ అబౌట్ ద టాబర్నాకల్, ద టెంపుల్ ఆఫ్ ఏ హోలీ ప్లేస్. దేవుని యొక్క మందిరం ఎలా కట్టాలి, ఆ ఆనవాళ్ళన్నీ కూడా కొండపైన మోషేకు చూపిస్తున్నప్పుడు దీన్ని ఇలాగే కట్టాలి, దీని కొలతలు ఇవి, దీని నిర్మాణం ఇది, దీని పొడవు, వెడల్పు, ఎత్తు, వైశాల్యం అంతా ఈ రీతిగా నిర్మించాలని అందులో ఉన్నటువంటి తుమ్మకారం తీసుకొని దానికి బంగారు రేకుని ఈ విధంగా అమర్చి దేవుని యొక్క నిర్మాణము బాధ్యమైనటువంటి మనమందరం ప్రవేశించినట్టు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని మోషేకు ఎంత మెమోరియల్ చూడండి. దేవుడు వెళ్ళారు. ఈరోజు దేవుడు మనకు పని అప్పగిస్తే ఆ పని చేయడానికి చాలా బాధపడి చేస్తూ ఉంటారు. కానీ మోషే ఇంత ఫార్ములా గుర్తు పెట్టుకోవడానికి ఎంత శ్రద్ధ వహించాడో, ఎంత మనసు నిలిపాడో. ఇక్కడ ఆ కరుణాపీఠము, ఆ మందసము, దేవుడు బిడ్డలారా అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలో చేర్చబడే గంగాలము, అక్కడ ఉన్నటువంటి కరుణాపీఠము, అహరోను యొక్క కర్ర, దేవుడు బిడ్డలారా చిగురించేటువంటి ఆ దేవ వృక్షము, ఇవన్నీ కూడా అందులో 10 ఆజ్ఞలు అన్నీ కూడా మందసంలో ఉన్నాయి. అయితే ఆ మందసం పైన ఎవరున్నారన్నా, మందసం పైన ఎవరున్నారు చదువుకున్నారు. 20వ వచనంలో, 25వ అధ్యాయం 20వ వచనంలో కేరేవులు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు. మందసం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు దేవదూతలు కూడా ఎలా చూస్తూ ఉన్నాయి, ఫేస్ టు ఫేస్ ఇలా వంగుకొని ఆ దేవదూత వైపు ఈ దేవదూత కర్ణై చూస్తూ ఉన్నాయి. ఇటువైపు కరుణాపీఠం వైపు చూస్తూ ఉన్నాయి. రెండు కూడా ఇలా చూస్తూ, అంటే ఒకటేమో సైడ్ చూసుకొని మరొకటేమో ఏదో లేజీగా నెగ్లిజెన్సీగా చూడట్లేదు. అవి అమాంగ్ ద ఏంజల్స్ హ్యావ్ ఏ యూనిటీ. ఈరోజు మనము చూసేటే గొప్ప కాదు, వారు ఎలా చూస్తున్నారంటే ఆ కరుణాపీఠం మీద రెక్కలు చాపి వారు అక్కడ దేవుడిని చూస్తూ ఉన్నారు. రెండవదిగా మన ముందున్న రాయి తొలగించబడాలన్నా విడుదల పొందాలన్నా మనకి సూర్యోదయం అనేటువంటిది మొదలు రావాలి. రెండవదిగా దేవుడు పెట్టారా ఐక్యత అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యము. ఆమేన్. ఐక్యత దేవుడి సంగమా, ఈ ఐక్యత దీనికి డెఫినిషన్ అనేటువంటిది డిక్షనరీలో చాలా రాంగ్, కానీ మన జీవితమే నిజమైనటువంటి డెఫినిషన్. ఆమేన్. ఎందుకంటే ఈ దేవదూతలు రెండు వైపులో కూడా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి సమాధిలో చూడండి, సమాధి ఎలా ఉంటుంది, మనకి పైన ఏమి కనిపిస్తుంది, మొత్తం ఆ గుహ లోపలికి వెళ్తేనే సమాధి. దేవుడు పెట్టారా 6-7 అడుగులు. ఎందుకంటే యూదులు చాలా అద్భుతమైనటువంటి దేవులు, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి హ్యాండ్సమ్స్ వాళ్ళు. అయితే ఆ సమాధి తల దగ్గర ఒక దేవదూత, పాలు దగ్గర ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మందసమైన దేవుడు,
ఆయన దేవుడు పెట్టారా? సింహాసనమైన దేవుడు. చాలా పదాలు ఉన్నాయి దేవుడి సంగమ. ఇక్కడ మందసం దగ్గర మాత్రమే దేవదూతలు తల వైపు ఒకడు, కాలు వైపు ఒకడు ఉంటారు. కాబట్టి ఆ సమాధిలో దేవదూతలు ఏం చేస్తారంటే అక్కడ ద సైన్ ఆఫ్ ద షోయింగ్ ఈజ్ గాడ్. దేవదూతలు తల వైపు ఒకడు, కాలు దగ్గర ఎందుకు కూర్చున్నారంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి సమాధి దగ్గర దేవదూతలు కూర్చొని ఉన్నారు. అదే ఇంకా చూస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం చదువుతానండి. సమయంలో వంటి నారబట్టలు పడి ఉంట చూసెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు, ఇది అమలు చేసుకోండి 7వ వచనం 27వ వచనంలో, నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ప్రభువుకి చుట్టి పెట్టినటువంటి వస్త్రాలు ఎలా ఉన్నాయమ్మా? చుట్టి అవి చక్కగా మడత పెట్టి ఒక దగ్గర కట్టబడ్డాయి. యూదులు ఆచారము, ఇది తమిళనాడు వెళ్తే అక్కడ ఒక ట్రెడిషన్ అన్నమాట. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్రెడిషన్. వారు విందు చేసుకున్నప్పుడు మాకు ఇష్టం లేదు ఈ విందు అనడానికి తింటున్నటువంటి ఆ యొక్క ఏవైతే పెడతారో అవి రివర్స్లో పెట్టేటప్పుడు దాని తిరస్కారము, వెంటకి దాన్ని హోల్డ్ చేసి మనకు పెడితే అది ఇష్టము అనడానికి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నియమాలు. అయితే యూదులు వారికి ఉన్నటువంటి బంధం ఎటువంటిదంటే వివాహము ఓకే అయ్యింది అనడానికి సంబంధాలు కలుపుకుంటున్నప్పుడు వారి అమ్మాయి నచ్చలేదు అనుకోండి, ముఖం మీద ఎవరు చెప్పరు మాకు నచ్చలేదని అంటే బాధపడతారు. కొంతమంది అయితే మన స్టేట్లో మన ప్రాంతాల్లో ఫోన్లు చేసి చెప్తారు మీడియేటర్స్, అదేంటంటే మీరు కట్నమేమో పంపించారంట, ఇస్తారంట, లేకపోతే అబ్బాయికి జాబ్ సరిగ్గా లేదు, లేకపోతే నీ స్టేటస్ బాగలేదు అని ఏదో ఒక వంట పెడతారు దేవుడు పెట్టారు. ఇక్కడ యూదులు వాళ్ళు ఏంటంటే మాకు ఇష్టము అనడానికి ఆనవాళ్ళు ఇదిగోండి, ఏవైతే వాళ్ళు తీసుకెళ్తారో బ్లాంకెట్స్, కచీప్స్, వాటిని చక్కగా మడత పెట్టి అక్కడ ఆ సోఫాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే ఈ సంబంధం మాకు ఓకే, మాకు ఇష్టము అనడానికి అదొక సైన్, అదొక గుర్తు. ఇష్టం లేదు అన్నారు అనుకోండి, ఎలాగా? ఎందుకంటే దీన్ని నచ్చినట్లు ఇలా రఫ్గా హోల్డ్ చేసి అలా పడేసి వెళ్ళిపోతారు. అంటే మీరు మాకు అవసరం లేదు, మీతో మాకు సంబంధం సెట్ అవ్వదు అనడానికి అదొక సైన్ దేవుడు పెట్టారు. అయితే ఈరోజు ప్రభు సమాధిలో ఆయన చేసినటువంటి ఆ కలరుమాలు అవన్నీ అంత చక్కగా దేవుడు పెట్టారా మరిచి మడత పెట్టి చక్కగా ఆయన ఒక స్థలంలో పెట్టి ఉన్నాడు. అంటే వాట్ ఈస్ ద సైన్ టెల్స్ అబౌట్ us? ఇట్ ఈస్ ఏ కాజ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవసారి మరలా నేను రాబోతూ ఉన్నాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆమేన్. రెండవ గుర్తుగా దేవుడు పెట్టారా మన జీవితంలో ఆ రాయి తొలగించబడాలి, మన జీవితంలో ఆ సమస్య రాళ్ళు తొలగించబడాలంటే నీ జీవితంలో నిత్యము నువ్వు సూర్యోదయం అనేటువంటి వెలుగులోనే బ్రతకాలి. రెండవదిగా ఈ యొక్క ఐక్యతను మనము కొనసాగిస్తూ ఉండాలి. ఎలా అయితే వాళ్ళు మనకు ఇష్టం లేదని నలిపేసి పడేస్తారో అలా కాకుండా ఈ బంధాన్ని ఎప్పుడు కూడా పాలిష్ చేసేటువంటి ఆ షైన్లా ఆ జీవితము ప్రతి ఒక్కరికి కూడా తేటగా కనిపించాలి. దేవుడు చెప్పారు వీళ్ళేమో అద్భుతమైనటువంటి ప్రభు ఆనవాళ్ళను చూపిస్తూ ఉన్నారు. యూదులకు ఉన్నటువంటి ఆ ట్రెండ్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లు వేరు. దేవుడు పెట్టారు ఆ ప్రకారమే ప్రభు వెళ్ళాడు, ఆ ప్రకారమే వారికి చూపించాడు, ఆ ప్రకారమే పునరుద్ధరణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు భయంకరమైనటువంటి శరీరం అంతా గౌరులుగా ఉన్నబడి ఉన్న దేవుడి రక్తము ఈ యొక్క పెరికార్డియం అంటారు. ఈ గుండెతో కింద ఒక ప్యాకెట్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని కూడా సైనికుడు ఏం చేశాడంటే పొడిచినప్పుడు లోపల నీరు రక్తము రెండు కూడా పారుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాను.
ఈ యొక్క హార్ట్కి సేఫ్గా ఉండడానికి ఈ వెరికాయినటువంటి ప్యాకెట్ని అద్భుతంగా దేవుడు నిర్మించాడు మనందరికీ కూడా. ఆయా సందర్భాల్లో ప్రతి ఉపద్రవాల నుండి ఒత్తిడి నుండి తప్పించడానికి దేవుడి గారు ఈ వెరికాయినటువంటి మనం కాపాడుతూ ఉంటారు. దేవుడు మన నిమిత్తము సమస్యను కూడా కోల్పోయి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ బలంలో మనము పాల్గొనడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడి సంగమ చాలా వర్తమానం దేవుడు ఇచ్చాడు కానీ సమయం లేదు. అందున నేను ఇక్కడ ఆపుతూ ఉన్నాను. దేవుడు పెట్టారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ రాయి ఎవరు మా కొరకు దొరికిస్తారు అని అంటూ ఉన్నారు. చూడండి, మనకి కనిపిస్తూ ఉంది కదా యోహాను సువార్త 11వ అధ్యాయంలో. అక్కడ కూడా లాజరు చనిపోయాడు, కానీ లాజరు సమాధి ముందు ఉన్నటువంటి రాయి పొర్లించలేదు, తీసివేశారనే మాట చూస్తూ ఉన్నాం. అంటే రాయి తీసివేశారు. ఎందుకు తీసివేశారు? మరలా లాజరు కాకపోతే ఇంకెవరైనా చనిపోయిన తర్వాత ఆ సమాధిలో పెట్టే అవకాశం ఉంది కాబట్టి రాయిని తీసివేశారు. కానీ యేసు ప్రభు వారి సమాధి ముందున్న రాయిని తీసివేయలేదు, రాయిని పొర్లించారు. అంటే జస్ట్ ఒక 4-5 అడుగులు పక్కన పెట్టి ఆ రాయి మీద దేవదూత కూర్చొని ఉన్నాడు. లాజరు సమాధి ముందు ఉన్నటువంటి రాయిని తీసివేశారు. అలా ఎవరైనా చనిపోతే లోపల పెట్టే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు వారి సమాధి ముందున్న రాయి అది ఎన్నటికి కూడా పెట్టే అవకాశం లేదు. ఇంకా ఎవరొస్తారు రండి అని దేవదూత రాయి మీద కూర్చొని మరి ఆపల కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రభువు ఆయన అద్భుతమైనటువంటి ఈ ఆనవాళ్ళు దేవుడు పెట్టారు, రుజువులు దేవుడు పెట్టారు, సాక్ష్యాలు దేవుడు పెట్టారు. ఇవన్నీ ఈరోజు నీ జీవితంలో ఏ రాయి ఇంకా అదుపుగా ఉన్నది పరీక్షించుకో. ప్రభువులో వెళ్ళబోతున్నా, రక్తం కాల్చాడు, నల్లకొట్టబడ్డది, నీ కొరకు రిక్తుడుగా మారిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఉన్నదంతా కూడా మన కొరకు ఆయన అర్పించాడు. దేవుడు ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన దగ్గరికి కావాల్సింది నువ్వు మాత్రమే కావాలని వస్తున్నాడు. నీతో ఆయన సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాడు, నీతో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు లేకపోతే ఆయనకు ఏమాత్రం కూడా ఆనందం లేదని ఆయన భావిస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమ అద్భుతమైన పాట పాడారు దేవుడు అందరూ కలిసి దేవుడు మన జీవితంలో మనము ఇంత పాట నన్ను దిద్దుము చిన్న ప్రాయం దేవుడు ఎన్నిసార్లు తింటారు, ఇంకా ఎన్నిసార్లు దిద్దుతూ ఉన్నా ఇంకా విస్తారమైన దోషాలు, అవరోధాలు, లోపాలు కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా బేతేలు విడిచిపెట్టి సుఖోదులోకి వెళ్తావు, నువ్వు ఎలా బేతేలు విడిచిపెట్టి పాకల్లోకి వెళ్తావు, నువ్వు ఎలా బేతేలు విడిచిపెట్టి ఆ గుహల్లోకి వెళ్తావు. ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నువ్వు కావాలి, నీతోనే ఆయన ప్రయాణం చేయాలి. అంటే అద్భుతమైనటువంటి పునరుత్థానము దేవుడు మనకున్న ప్రతి రాయి పొలించబడి నూతనమైనటువంటి సూర్యోదయంతో నడిపించి వర్తిల్లగా. మంచిది, చక్కగా ప్రారంభంలో నడిపిస్తారు. విజయరాజు గారు, విజయరాజు